ఎస్. నౌ స్క్వేర్ రూట్స్ క్యూబ్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటి సార్? సర్స్. ఇంగ్లీష్లో అయితే సర్స్, తెలుగులో ఏంటి సార్? కరణులు. అసలు సర్స్ అంటే ఏంటి సార్? అసలు యాక్చువల్గా అంటే సర్స్ కి మరో పేరు ఏంటంటే ఇంగ్లీష్లో ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్. మరి తెలుగులో ఏంటి సార్? కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్య. ఏంటి సార్ ఈ ఇర్రేషనల్ నెంబరు? కరణీయ సంఖ్య అంటే ఏంటి అంటే ముందు రేషనల్ నెంబర్ మాట్లాడుకుందాం. ముందు రేషనల్ నెంబర్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ రేషనల్ నెంబర్? వాట్ ఈస్ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్ అంటే ఏంటి అంటే కరణీయ సంఖ్య అంటే ఏంటి? కరణీయ సంఖ్య అంటే ఏంటి అంటే కరణీయ సంఖ్య అనగా p/q రూపంలో రాసేవి అన్ని. p/q అంటే ఆర్ ఎక్స్ బై వై, ఆర్ a/b అంటే భిన్న రూపంలో రాసేటివన్నీ. భిన్న రూపంలో రాసేటివన్నీ అంటే నథింగ్ బట్ భిన్న రూపంలోని తెలుగులో ఇంగ్లీష్ అయితే ఫ్రాక్షన్ ఫామ్ లో రాసేటివన్నీ. ఫ్రాక్షన్ ఫామ్ లో రాసేటివన్నీ కూడా రేషనల్ నెంబర్ కింద రాస్తాం. అంటే భిన్న రూపంలో రాయడానికి అర్థం ఏంటి సార్? 1/2 రేషనల్ నెంబర్, ఆర్ 3/4 రేషనల్ నెంబర్. అన్ని పాజిటివ్ లో ఉండన్నా సార్? లేదు, -10/19 నెగిటివ్ లో కూడా ఉండొచ్చు. రేషనల్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే భిన్న రూపంలో ఉండాలి. అది పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు. ఇవి రేషనల్ నెంబర్స్. మరి దీనికి క్వైట్ ఆపోజిట్ వర్డే రేషనల్ కి ఆపోజిట్ వర్డ్ ఇర్రేషనల్. ఇంగ్లీష్ లో అయితే ఇర్రేషనల్ అంటున్నాడు. ఇర్రేషనల్ ఇది తెలుగులో అయితే అకరణీయ సంఖ్య. సారీ, తెలుగులో అయితే అకరణీయ సంఖ్య. ఇది ఇంగ్లీష్ లో అయితే ఇర్రేషనల్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటాడు. తెలుగులో అయితే ఇది కరణీయ సంఖ్య. తెలుగులో అయితే ఇది కరణీయ సంఖ్య. కొంచెం సరి చేసుకోండి. ఇది అకరణీయ సంఖ్య అండి, చెప్పడం మరిచితిని. అకరణీయ సంఖ్య. ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు అంటే రివర్స్ అన్నట్టు. తెలుగులో అయినా వ్యతిరేక పదాలు అన్నట్టు. అసలు ఏంటి సార్? చాలా మంది స్కూల్ లెవెల్లో చదువుతున్నాడు. మనం నేర్చుకునే విధానం అంటే కరణీయ సంఖ్య అనగా p/q రూపంలో లేనివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అంటాడు. p/q అంటే భిన్న రూపంలో లేనివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అంటాడు. భిన్న రూపంలో లేనివన్నీ కరణీయ సంఖ్యలు అంటే ఎగ్జాంపుల్ ఏమంటాడు? √2 అంటాడు. మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నప్పుడు p/q రూపంలో లేనివన్నీ కూడా, భిన్న రూపంలో లేనివన్నీ కూడా కరణీయ సంఖ్యలు. దోస్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఎగ్జాంపుల్ గా √2 అంటాడు. మరి నేనంటాను √2ని √2/1 గా రాసుకోలేదా? రాసుకోవచ్చు. √2/1 అని ఎంత? √2a. 1 √2లో కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే p/q రూపంలో రాయడానికి ఆస్కారం ఉందిగా. మరి ఎందుకు p/q రూపంలో రాయడం అంటారు? డెఫినేషన్ అది కాదండి. ఏంటంటే p/q కాదు, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే పరిపూర్ణ వర్గమూలం లేనివి. పరిపూర్ణ వర్గమూలం లేనివి. పరిపూర్ణ వర్గమూలం లేనివి. ఇంగ్లీష్ అయితే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఇస్ కాల్డ్ యాజ్ సర్స్. పరిపూర్ణ వర్గమూలం లేనివన్నీ కూడా సర్స్ అంటే ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు, కరణీయ సంఖ్య అని చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటి సార్? √2కి పరిపూర్ణ వర్గమూలం ఉందా? లేదు కదా. అందుకే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే డెఫినేషన్ ఏం చెప్పాలా? పరిపూర్ణ వర్గమూలం లేనివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పాలా. అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్ని కూడా కరణీయ సంఖ్య ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పాలా. అంటే √2కి పరిపూర్ణ వర్గమూలం √2 ఇది. మరి నెక్స్ట్ √3కి ఉందా అంటే లేదు, పరిపూర్ణ వర్గమూలం లేదు కాబట్టి √3. మరి √4కి వర్గమూలం ఉందా అంటే ఉంది, 2. కాబట్టి ఇది పరిపూర్ణ సంఖ్య. వర్గమూలం ఉంది కాబట్టి కరణీయ సంఖ్య కాదు, అది అకరణీయ సంఖ్య అవుతుంది. మరి 2 అయిపోయింది, 4 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సార్? 5కి వర్గమూలం ఉందా అంటే లేదు, అది కరణీయ సంఖ్య అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. 6కి వర్గమూలం ఉందా అంటే లేదు, కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మరి √7కి ఉందా అంటే లేదు, వర్గమూలం అవుతుంది. √8కి ఉందా అంటే లేదు, వర్గమూలం పరిపూర్ణ వర్గమూలం లేదు కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. √9కి ఉందా సార్ అంటే ఉంది, వాల్యూ 3, అది ఇర్రేషనల్ నెంబర్ కాదు కాబట్టి 9 తీసుకోండి. నెక్స్ట్ ఏం తీసుకుందాం సార్? √10. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే పై అనే వాల్యూ దాకా రాసుకోవచ్చు. అంటే పరిపూర్ణ వర్గమూలం లేనివన్నీ కూడా కరణీయ సంఖ్యలు. those which are not perfect square root is called as a irrational number. Examples are √2, 3, √5, √6, √7, √8, √10 and up to so on. pi అంటే వాల్యూ ఎంత అంటే 3.17.
√2 వాల్యూ ఎంత అంటే 1.414. అంటే 1.4414 నుంచి 3.17 దాకా చెప్పుకునేవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్సే అని అన్నాం. మరి వీటిని ఉపయోగించి సర్స్ ని మాట్లాడుకుందాం. సార్ మీరు చెప్పేసి సర్స్ అన్నారు, ఇక్కడేమో ఇర్రేషనల్ చెప్తున్నారు. మీనింగ్ ఏంటి సార్? సర్స్ కి మరో పేరే ఇర్రేషనల్ నెంబర్. దీన్నే సినోనిమ్ వర్డ్ కింద మాట్లాడుకున్నాను. తెలుగులో అయితే కరణులు, దానికి పర్యాయ పదమే మరో పేరే కరణీయ సంఖ్య అని చెప్తున్నారు. అప్పుడు కరణీయ సంఖ్య అన్న సర్స్ అన్న ఏం చెప్పాలా? పరిపూర్ణ వర్గమూలం లేనివన్నీ కరణీయ సంఖ్యలు. ఇప్పుడు వీటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఫామ్ చేస్తున్నాం అనేది చూద్దామండి. ఇప్పుడు లెవెల్ 1 అనేది మీకు స్క్రీన్ పైన ఉన్న దానిలో కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఫస్ట్ లెవెల్ 1 చూడండి. ఏమంటున్నారు సార్ లెవెల్ 1 లో? √20 ఇలా చూడండి. √20 ప్లస్ √20 అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ దాకా ఉందండి. ఇలా దీని విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1, 2, 3, 4 ఇచ్చాడండి. ఇది రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఈ మధ్య కాలంలో స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ దానిలో కూడా క్వశ్చన్లు ఫామ్ అవుతున్నాయి. మరి ఏం చేయాలి సార్? అసలు ఈ క్వశ్చన్లు ఎక్కడ ఉంటాయి సార్? మనకు ఆర్ఎస్ టెక్స్ట్ బుక్ నేను చదువుతున్న స్కూల్లో కూడా ఇలాంటివి లేవు కదా సార్. అంటే సిబిఎస్ఈ పిల్లగానికి, సిబిఎస్ఈ అవుతున్న అబ్బాయికి 3rd క్లాస్లో 4th క్లాస్లో ఈ క్వశ్చన్లు ఫామ్ అవుతాయి. మరి ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి సార్? దీన్ని టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా చేస్తారు సార్? అంటే మనకి స్కూల్లో టెక్స్ట్ బుక్ అన్నప్పుడు దీనికంటే ఒక సూత్రం ఉంటుంది. ఏమని? √A ప్లస్ √A ప్లస్ √A ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటాయి. ఏ అంటే అన్నోన్ నెంబర్, ఆ ప్లేస్ లో 20, 30, 40, 60 ఏదైనా తీసుకోండి. అలా ఉన్నప్పుడు సూత్రం ఏముంటదంటే √1 + 4A + 1/2. దీని వాల్యూ ఏం రాయొచ్చండి? √1 + 4A + 1/2 అని మనం తీసుకోవచ్చు. √1 + 4A + 1/2 అని తీసుకోవచ్చు. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ +1 కి రూట్ లేదు, రూట్ ఇక్కడ వరకు అయిపోయింది. /2 అని తీసుకున్నాడు. ఎప్పుడు సార్ ఇది? ప్లస్ ఉన్నప్పుడు. సేమ్ అదే ఏ ప్లస్ వాల్యూ ఎంత ఉంది? 20. √1 + 4 ఎలా ఉండాలని ఏ ప్లేస్ లో 20 ఉంది కాబట్టి 20 రాసుకుంటున్నాడు. 4 × 20 + 1/2 అని రాసుకున్నాడు. అప్పుడు 4 20s 80. 80 + 1 √81 + 1/2. 81 వర్గమూలం ఎంత? 9. 9 + 1/2. 9 + 1 ఎంత? 10. 10/2 ఎంత? 5. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 5. ఆప్షన్ లో ఆన్సర్ 5 ఉందా అంటే ఉంది. 3rd one అవుతుంది. సార్ ఇప్పుడు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకునే ఆన్సర్ చేయాలా? a + b² a - b² సూత్రాలు గుర్తుంచుకోవడమే ఇబ్బంది. అంతలో a³ + b³ సూత్రాలు ఇంకా ఇబ్బంది. దాంతో పాటు ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నా ఇది పరిచయం లేనిది, దీన్ని బైహార్ట్ చేయాలన్నా అంటే అసలు సూత్రమే లేకుండా ప్లస్ ఉన్నప్పుడైనా కానీ, మల్టిపుల్స్ మైనస్ ఉన్నప్పుడైనా కానీ సూత్రాలు లేకుండా షార్ట్ కట్ లో చేయొచ్చు. ఏంటి సార్ షార్ట్ కట్ ఎలా చేస్తారు అంటే, నీకు ఇచ్చిన విలువలో ఏ 2 సంఖ్యలు గుణించినా 20 రావాలి, కానీ ఆ 2 సంఖ్యల మధ్య తేడా ఒకటే ఉండాలి. అంటే ఏ 2 నెంబర్ మల్టిప్లై అయితే 20 వస్తుందండి. మీరు పుట్టుక్కని మీకు వచ్చే గుర్తు 10 2 సార్. 10 2 20 కదా సార్ అనిపించచ్చు. కానీ 10 కి 2 కి మధ్య తేడా ఎంత ఉన్నది? 8 నెంబర్స్ ఉన్నది. కానీ నేనెంత అయిపోయాను? 1. అప్పుడు ఇది తీసుకోవద్దు. ఏమన్నా సార్ 120 అని తీసుకోవచ్చు కదా సార్. 1 × 20 20 అవుతుంది కదా. ఓనండి. కానీ 1 కి 20 కి మధ్య తేడా ఎంత ఉందని? 19. నా తేడా ఎంత ఉండాలో? 1 అంటే ఇది తీసుకోవద్దు. అప్పుడు ఏం తీసుకోవాలి సార్? 5 4s. అవును, 5 4s 20. 5 4 20. కానీ 5 కి 4 మధ్య తేడా 1. అవును, డిఫరెన్స్ సరిపోయింది, నాకు సాటిస్ఫై అవుతుంది. ఎస్ తీసుకున్నాను. అంటే సో ఏ 2 నెంబర్ మల్టిప్లై చేసిన వాల్యూ రావాలా, వాటి మధ్య తేడా 1 ఉండాలి. ఆ నెంబర్ల మధ్య తేడా 1 ఉండాలి. 5 కి 4 కి మధ్య తేడా 1 ఉంది. ఓకే, అయిపోయింది, కండిషన్ సాటిస్ఫైడ్. మరి నెక్స్ట్ ఏంటి సార్? ఇక్కడ సింబల్ ఏముందో చూడు. సింబల్ ఏమున్నది? ఇక్కడ ప్లస్ ఉన్నది. క్వశ్చన్ లో మనకి ప్లస్ ఏముంది కదా. ప్లస్ ఉంటే ఏం చేయాలా? ప్లస్ ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ తీసుకోవాలా. ప్లస్ ఉన్నప్పుడు బిగ్గర్ వాల్యూ తీసుకోవాలా. బిగ్గర్ వాల్యూ అంటే పెద్ద సంఖ్య తీసుకోవాలా. మైనస్ ఉన్నప్పుడు చిన్న సంఖ్య తీసుకోవాలా. అంటే స్మాలర్ వాల్యూ తీసుకోవాలా.
మరి ప్లస్ ఉన్నాడు బిగ్గర్ వాల్యూ ఉన్నప్పుడు ప్లస్ ఉంది కాబట్టి బిగ్గర్ వాల్యూ 5 ఆ 4 అంటే 5, అప్పుడు ఆన్సర్ 5. నువ్వు చేసినా అంతే, చేయకపోయినా అంతే. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, సార్ ప్లస్ ఉంటే చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ మైనస్ ఉంటే ఏమైతుంది సార్? మైనస్ ఉంటే ఏమైతుంది సార్? సంతు ఎస్, నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఇలా అన్నప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు √30 మైనస్ √30 మైనస్ √30 అండ్ అప్ టు సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అన్నప్పుడు, టెక్స్ట్ బుక్ లో అయితే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో అయితే మైనస్ ఉన్నప్పుడు √A మైనస్ √A మైనస్ √A అండ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటే, ఏ వాల్యూస్ అలా ఇన్ఫినిటీ దాకా కొనసాగుతూ మధ్యలో మైనస్ ఉంటే సూత్రం √1 ప్లస్ 4a. ఇక్కడ 4a వరకే ప్లస్ √2 -1/2. ఇంతకుముందు ప్లస్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో ప్లస్ అని రాసుకున్నాము, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అని రాసుకుంటున్నాం. సూత్రం అంతా అది. అప్పుడు సూత్రం ఆధారంగా చూస్తే ఏ ప్లస్ వాల్యూ ఎంత ఉందండి? 30. అప్పుడు ఇది √1 ప్లస్ 4 × 30 -1/2. 4 × 30 ఎంత అంటే 120. √1 ప్లస్ 120 -1/2. 1 ప్లస్ 120 ఎంత అంటే 121. √121 -1/2. 121 వర్గమూలం ఎంత? 11. 11 -1/2. 11 నుంచి 1 పోతే ఎంత? 10. 10/2 ఎంత? 5. 5 వచ్చింది ఆన్సర్. 5 ఆప్షన్ ఎన్ని ఉన్నది? ఫస్ట్ది. అలా అని మాత్రం అన్నిటికీ ఆన్సర్ 5 కాదండి, చేస్తే వచ్చింది 5. సారీ, మరి ఇంతలా సూత్రం లేకుండా షార్ట్ కట్ లో చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాక ఏమని, ఒకవేళ ఏ రెండు సంఖ్యలు మల్టిప్లై అయితే 30 వస్తాయో వాటి మధ్య తేడా 1 ఉండాలి. మీ మధ్యలోకి ముందుగా వచ్చేది 3 10 అని రావచ్చు, కానీ 3కి 10కి తేడా 7 ఉంది, తీసుకోవద్దు. 2 15 అని వస్తుంది కొంతమందికి, కానీ తీసుకోవద్దు. 13 తేడా ఉంది, నా తేడా ఎంత ఉండాలి? 1. ఇది కాదు. ఇలా చేయగా వెళ్ళిపోతుంటే ఏం తీసుకోవాలి సార్ అంటే 5 6. 5 6 30. అవును, 5కి 6కి తేడా ఎంత ఉంది? 1. ఓకే, సరిపోయింది. మరి ఇక్కడ సింబల్ ఏముంది? మైనస్. మైనస్ ఉన్నప్పుడు చిన్నది ఏమవుతుంది? 5. ఆన్సర్ 5. సరిపోయింది. సార్ ఒకవేళ ప్లస్ ఉంటే ఏంటి సార్? ప్లస్ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తామంటే పెద్ద నెంబర్ ఏమవుతుంది? 6. అలా అయినా పర్లేదు. ఓకే సార్, మీరు చెప్పారు ఓకే, కానీ ఎగ్జామ్ వాళ్ళు ఇవి ఆలోచించుకోవాలని టైం పడతాయిగా. అప్పుడు పెద్ద వాల్యూస్ వస్తే మనం స్ట్రక్ అయిపోతాంగా. అంటే ఇబ్బంది ఏం లేదు, ఆప్షన్ లోనే క్లూ ఇచ్చాడు వాడు. చూడు, ఇప్పుడు ఇక్కడ 5 అయ్యి ఇక్కడ 6, రెండు దగ్గరే ఉన్నాయిగా, వాటి మధ్య తేడా 1 ఉందిగా. అప్పుడు నువ్వు గుణించలేమన్నా కూడా ఇబ్బంది అనిపించినా ఆప్షన్ చూసి చేయొచ్చు. స్మార్ట్నెస్ వాడాలా, అంతకుమించి ఏం లేదు. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ ఏమన్నా, √90 90 90 √90 ప్లస్ √90 అండ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఉంది 90. ఏ రెండు వాల్యూ మల్టిప్లై చేసినా 90 రావాలా, మధ్య తేడా 1 ఉండాలా. నీకు ఒక్కసారి గుర్తు రాకపోతే చూడు, ఇక్కడ 9 10 ఉంచాడు. నేను ఇచ్చినట్టే ఇస్తారంటే అవును, ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్లే కాబట్టి నేను తీసుకున్నాను, నా సొంతంగా ఏం తీసుకోలేదు. ఆప్షన్ లో క్లూ ఇస్తాడు. ఇప్పుడు 9కి 10కి మధ్య తేడా డిఫరెన్స్ 1 ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 9 10. నీకు ఎక్కాలి రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. మరి వీటి మధ్య తేడా 1 ఉంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. మరి ప్లస్ ఉంది, పెద్దదా చిన్నదా అంటే పెద్దది 10. ఆప్షన్ ఏంటంటే 4th వన్. ఓకే, సేమ్ అలానే. అప్పుడు 4th క్వశ్చన్ చూడండి. 42 అనే నెంబర్ ఉంది. 42 అనే నెంబర్ ఉంటే ఏం చేయాలి? 42 -√42 అండ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఉంది. సార్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? 7 6 42. 7కి 6కి తేడా 1. నీకు ఎక్కడ రాకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ ఉంది 7 6 ఉంది. నువ్వు ఒకవేళ 7కు 5కి తీసుకున్నా కూడా తేడా 2 ఉంటుంది, తీసుకోవద్దు. 7కి 10 తీసుకున్నా కూడా తేడా 10 3 ఉంటుంది, తీసుకోవద్దు. మరి తేడా తక్కువ ఉన్నది ఏదో చూద్దాం. ఒకవేళ నాకు తేడా సార్, నాకు ఇది అర్థం అవుతుంది సార్, 6కు 5కు తేడా ఒకటే ఉంది కదా సార్, తీసుకుందాం అనుకుంటే 6 × 5 మల్టిప్లై అయితే 42 రావాలి. మరి వస్తుందా? లేదు. అప్పుడు 6 5 తీసుకోవద్దు. అప్పుడు మరి ఏం తీసుకుందాం సార్? 5 10 తీసుకుందాం అంటే తప్పు. 5కు 10 తేడా 5 ఉంటుంది, కానీ 5 10లో 50 అవుతుంది. అలా కూడా తీసుకోవద్దు. తీసుకోవాల్సిన విషయం 7 6.
7 6 42, 7కు 6కు తేడా మధ్యలో 1 ఉంది. మరి ఏ సింబల్ ఉంది సార్ ఇక్కడ? మైనస్. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? మైనస్ ఉన్నప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి. ఏంటండి? 6. ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఈజ్ ఆన్సర్ అవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? ఇంతటితో లెవెల్ మన గురించి మాట్లాడుకున్నాం. సార్ ఒకవేళ మీరు చిన్న చిన్న తీసుకున్నారు, ఒకవేళ వాడు పెద్దది ఇస్తారు సార్ 121 ప్లస్ అండర్ రూట్ 121 అండ్ అప్ టు స్వాన్ ఇన్ఫినిటీ ఇస్తారు సార్. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 11, ఆప్షన్ 121 కాదండి 132, అండి. సారీ అండి 132 అండర్ రూట్ 132 ప్లస్ అండర్ రూట్ 132 ప్లస్ అండర్ రూట్ 132 అండ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఇలా ఉందండి. 132 ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? ఆప్షన్ 4 12. నాకు ఇక్కడ రావు కదా సార్, మరి ఏం చేయాలి సార్? నేను ఇప్పుడు ఏం చేయాలా అంటే ఏం లేదు, ఈ రెండు మధ్య తేడా చూసుకో. 9కి 10కి మధ్య తేడా ఎంత? 1. ఓకే, ఉంటుంది కదా సార్. అంటే 9 10s ఎంత? మరి గుణిస్తే కూడా 132 రావాలి. వస్తుందా అంటే లేదు, అంటే ఇది కాదు. మరి ఏం చేద్దాం సార్? ఇంకోటి అంటే 9కి 11 మధ్య తేడా 2 ఉంటుంది, తీసుకోవద్దు. మరి ఏది తీసుకుందాం సార్ ఇక్కడ? 11 12. ఎస్, 11కి 12కి మధ్య తేడా 1 ఉంటుంది సార్. 11 12 132 అవుతుందా సార్? మరి ఎగ్జామ్లో తప్పియచ్చు కదా అనిపిస్తే చూడు, 11 × 12. 11 × 12 మల్టిప్లై అంటే ఏం చేస్తాను? 11 × 12 అని రాస్తాం. 2 1s 2, 2 1s 2, 1 1s 1, 1 1s 1 అని రాస్తావు. రాస్తే 2 3 1 అని రాస్తావు. కానీ నేను ఒక లాజిక్ చెప్తాను నేను. 11 తోని ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేయాలంటే ఇలా లేకుండా షార్ట్ కట్లో చేయొచ్చు. 11 టేబుల్ చాలా కీలకం. మెన్సురేషన్ అనే చాప్టర్ ని సూత్రాలే లేకుండా, ఏరియాస్ వాల్యూమ్స్ అనే 2Dకి 3Dకి సూత్రాలు లేకుండా 11 టేబుల్ తో ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సూత్రాలు అనే అవసరం లేకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఈజీగా షార్ట్ కట్లో చేయొచ్చు. మరి చేయాలంటే ముందు 11 టేబుల్ ఇక్కడ వచ్చింది కాబట్టి సందర్భానుసారంగా మనం మాట్లాడదాం. 11 తో ఏదైనా నెంబర్ మల్టిప్లై చేయాలంటే అప్పుడు ఈ చివరి నెంబర్ ఇలా ఉంది అలానే, ఈ చివరి నెంబర్ ఇలా ఉంది అలానే రాసుకుని నీకు కుడివైపు నుంచి ఈ 2 అంకెల్ని కూడండి. 2 + 1 ఎంత? 3. అప్పుడు ఆన్సర్ 132. సరిపోయింది కదండి. అలా చేసిన ఆన్సర్ కరెక్టే కాబట్టి అప్పుడు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి పెద్దదా చిన్న అంటే పెద్దది 12. ఇలా విధంగా తీసుకోవచ్చు సార్. మరి మీరు చెప్పిన 11 టేబుల్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. మరి అంత పెద్దది అంటున్నారు. మరి ఒకవేళ 11 × 732 అని ఉంది సార్, పెద్ద నెంబర్ ఉంది. 11 టేబుల్ తో మల్టిప్లై చేయడం ఎలా అంటే ఏం లేదు, ఈ చివర 7 ఎలా ఉంది అలానే, ఈ చివర 2 ఎలా ఉంది అలానే రాసుకొని నీకు కుడివైపు నుంచి అంకెలన్నీ కూడు. ఫస్ట్ ఈ 2 అంకెలు కూడదు. 3 + 2 ఎంత? 5. ఇది అయిపోయింది. మరి ఇది 7 + 3 ఎంత? 10. 10 అన్నప్పుడు 0 రాసి క్యారీ 1 రాసి క్యారీ 1 పక్కేసాను. 7 తర్వాత ఏమైనా యాడ్ కావాలంటే ఏం లేదు కాబట్టి ఈ క్యారీ 7 దీనికి యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. చేస్తే 7 + 1 ఎంత? 8. అప్పుడు 8 0 5 2 ఆన్సర్. ఇది నిజమా కాదా అంటే చూద్దాం. 732 × 11 మల్టిప్లై అయితే 2 1 2s 2, 1 3s 3, 1 7s 7, 1 2s 2, 1 3s 3, 1 7s 7. మొత్తం యాడ్ చేస్తే 2 5 క్యారీ 1 1 8 0 5 2 సేమ్ రావడం ఆస్కారమైంది. 11 టేబుల్ తో మల్టిప్లికేషన్ చేయడం ఎలా అనేది మనం ఈజియెస్ట్ వేలో చూస్తాం. దీంతోనే మనం మెన్సురేషన్ లో చాలా వరకు క్వశ్చన్లు కూడా చేయొచ్చు. మల్టిప్లికేషన్ రూల్ ఇది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ లెవెల్ చూద్దాం అండి.